హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకు ఏపీ విద్యుత్ నుంచి 630 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ రావడం జరిగింది. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, పోస్టులు ఎక్కువ. అంటే మిగతా వాటితో పోల్చుకుంటే నేను చెప్పేది. మరి ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ యొక్క పేపర్ 2కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే పేపర్ 1 తెలుసు మనకు. పేపర్ 1 అనేది కోర్ సబ్జెక్ట్ 70 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 అనేది మనకు కంప్లీట్గా నాన్ కోర్ సబ్జెక్ట్స్. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా ఇదే. ఎందుకంటే మనకు పేపర్ 1 కోర్ అనేది హెవీ సిలబస్ ఉంటుంది. హెవీ అంటే హెవీ సిలబస్ ఉంటుంది. మరి అంత కవర్ చేయలేనప్పుడు మనకు ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఒక జాబ్ కావాలంటే ప్రతి మార్కు కూడా మనకు డిసైడింగ్ ఫ్యాక్టరే. అందులో భాగంగా మనకు పేపర్ 2లో 30కి 30 మార్క్స్ తెచ్చుకునే విధంగా మీరు కొంచెం ప్లాన్ వేసుకుంటే కోర్లో మనకు మార్కు తగ్గినా కూడా ఇక్కడ మంచి స్కోర్ చేసుకొని జాబ్ సంపాదించే అవకాశం ఉంటుంది. మరి అటువంటి నాన్ కోర్ సబ్జెక్ట్ 30/30 మార్క్స్ ఎక్కడ గెయిన్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ ఉన్నాయి, సిలబస్ ఏమి ఇచ్చారు, మనం ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి, ఇచ్చినటువంటి యొక్క మనకు హార్డ్ మనకి ఎంత ఉంది మనం చెప్పండి. ఒక 50 డేస్ టైం ఉంది, 50 రోజులు మాత్రం ఉంటుంది. ఇక 50 డేస్లో మనం ఏ విధంగా దీన్ని ప్లాన్ వేసుకోవాలి, ఎట్లా మంచి స్కోర్ చేసుకోవాలి అనే దాని మీద మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు అయితే అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 30th జూన్ 2026 నాడు మనకి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ 20th అంటే జూలై 20వ తేదీ నాడు మనకు లాస్ట్ డేట్. ఆ తర్వాత 22కి మనకి ఎగ్జామ్. అంటే అయిపోయిన తర్వాత 1 మంత్ అని చెప్పచ్చు చెప్పాలంటే. ఓకే, సో ఈ విధంగా మీరు ప్లాన్ వేసుకొని చేసుకుంటే మనకు బాగుంటుందన్నమాట. సో మొత్తం వేకెన్సీస్ 630 పోస్టులు. సో ఏ విధంగా చదవాలో మేము ఇక్కడ చూస్తున్నాం. మరి ఇప్పుడు చాలామంది ఏమంటే మార్కెట్లో మనకు పేపర్ 2 మీద మాకు బుక్స్ లేవు, మాకు మోడల్ పేపర్ ఎటు మాకు తెలియదు అంటున్నారు. మీకోసం ఉత్తమ్స్ అకాడమీ స్పెషల్గా డిజైన్ చేసిందనమాట. ఉత్తమ్స్ అకాడమీ యాప్ను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాం. సో జూలై 1వ తేదీ నుంచి ఈ యొక్క యాప్ మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. సో కోర్స్ కూడా అందుబాటులో ఉంటుంది. కంప్లీట్గా మనకి ఏమంటే ఆన్లైన్ కోర్స్ పేపర్ 2 మాత్రమే, ఎక్స్క్లూజివ్లీ ఫర్ పేపర్ 2 మాత్రమే. సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక నెంబర్కి ఫోన్ చేయండి. సో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు ఆన్లైన్లో అంటే 1st జూలై 2026 నాడు. ప్లీజ్ రిమెంబర్, ఇది లైవ్ క్లాసెస్ కాదు, కంప్లీట్ రికార్డెడ్ వీడియోస్. సో అన్ని పాతి కూడా కాదు, ఇప్పుడు కంప్లీట్గా కూర్చొని మీకోసం అంటూ మెంటల్ బిట్ అయితేనేమి, అంటే రీజనింగ్ కానీ, మ్యాథమెటిక్స్ అయితేనేమి, ఓకేనా, ఇంగ్లీష్ అయితేనేమి. సో ఇవన్నీ కూడా కొత్తగా మనం చేస్తూ ఉన్నాం. సో అడుగు కొన్ని పాత వీడియోస్ ఉంటాయన్నమాట, అవి కూడా పెడతాం. రెఫరెన్స్ మాత్రమే. మరి కొత్తగా ప్రతి దాని మీద కూడా మీకు లేటెస్ట్గా సిలబస్ మనకి ఏమైతే ఇచ్చారో ఆ యొక్క సిలబస్ అనుగుణంగా చేయడం జరుగుతుందన్నమాట. సో జూలై 1వ తేదీ నుంచి మనకు కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఇది మరి స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ న్యూ సిలబస్. మనకి ఏమైతే సిలబస్ ఇచ్చారు, ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనకు ఇది ఒక సిలబస్ చేయడం జరిగింది. ఇది గతంలో ఎప్పుడు లేదు. సో మనం ఏం చేస్తున్నామంటే మరి మనకి ఏమి సిలబస్ ఇచ్చారు, ఏ టాపిక్స్ ఉన్నాయి, మరి వేరే స్టేట్లలో జరిగినాయి కదా ఇవే, అక్కడ ఏ విధంగా ఇచ్చారు, వీటన్నిటి కూడా క్రోడీకరించుకొని మనం మీకు కంపల్సరీగా 30కి 30 మార్కులు ఇచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మీకు మన యొక్క యాప్లో ఫ్రీ బ్యాచ్ అవైలబిలిటీ ఉంటుంది, మరి పెయిడ్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంటుంది. ఫ్రీ అండ్ పెయిడ్ రెండు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మన యొక్క యాప్ను ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఈ విషయాన్ని మీకు ఫ్రెండ్స్కి చెప్పండి. సో ఫార్వర్డ్ చేయండి. మరి చూద్దాం ఏ విషయాలు ఇచ్చారో. చూస్తే నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏమున్నాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు 5 మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క 5 మార్క్స్ సిలబస్ ఏముందో కూడా మనం డిస్కస్ చేస్తాం మనతో. సో ఎట్లా చదవాలి కూడా డిస్కస్ చేద్దాం. సో తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఎంత 5 మార్కులకు ఉంటుంది. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 5 మార్కులు ఉంటుంది. ఈ 3 5 మాత్రం ఉంటుంది. ఓకే, సో ఇంగ్లీష్ 5 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 5 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 5 మార్కులు, తర్వాత జనరల్ అవేర్నెస్ 7 మార్కులు, యాప్టిట్యూడ్ 8 మార్కులు. సో ఎక్కువ మంది ఇబ్బంది పడేది జనరల్ అవేర్నెస్, మార్కులు ఏమో తక్కువ, సిలబస్ ఏమో ఎక్కువ. అవి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మొత్తానికి అయితే మాత్రం మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు తెలంగాణలో లాగా మనకు పేపర్ 1 పేపర్ 2 లేదు. అంటే అది ఒక పేపర్, ఇది ఒక పేపర్ అక్కడ. కానీ ఇక్కడ మనకు కంబైన్డ్గా ఒకే ఎగ్జామ్, ఒకే సిబిటి ఎగ్జామినేషన్లోనే 70 + 30 కలిపి మనకి ఇస్తాడు. కానీ తెలంగాణలో పేపర్ 1 వచ్చేసి కంప్లీట్గా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్, మనకు మెంటల్ అబిలిటీ మాత్రం ఉంటుంది. అది 150 క్వశ్చన్స్ ఉన్నాయి. సో కోర్ సబ్జెక్టు 150 × 2 300 మార్కులకు ఉంటుంది. మొత్తం అయితే 450 మార్కులకు వాళ్ళకు. కానీ మనకైతే మాత్రం 100 క్వశ్చన్స్ మాత్రం మనకు ఉంటాయి అనమాట. ఓకే, మరి 30/30 స్కోర్ చేయాలంటే మనం ఏం చేయాలి, సిలబస్ ఏమి ఇచ్చారు సార్ చూద్దాం. సో కంప్లీట్గా మనకు డీటెయిల్గా వాళ్ళ సిలబస్ కూడా వేయడం జరిగింది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. మీరు గమనించండి, ప్రతిదీ కూడా
మన ప్రతి మార్కు కూడా మనకి ఇంపార్టెంట్గా మీరు భావించండి మిత్రమా. ఎందుకంటే మార్కెట్లో ప్రస్తుతానికి వీటి మీద స్పెషల్గా బుక్స్ కానీ స్పెషల్ వీడియోస్ కానీ అందుబాటులో లేవన్నమాట. సో మనం పేపర్ 2 మీద ఉత్తమ్ అకాడమీ స్పెషల్గా డిజైన్ చేసి మీకు దాదాపుగా 50+ గ్రాండ్ టెస్ట్ మీకు అందిస్తుంది. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. చూస్తే మరి మిగతా వాళ్ళు ఏం చేశారంటే అంత డంప్ చేసేసి ఉంటారు. సో దాంట్లో మీకు 1000 గంటలు ఉంటాయి, 500 గంటలు, 300 గంటలు ఉంటే మనకు వేస్ట్ కదా. మనకు అంత సమయం లేదు కదా. మనకి ఏముండాలి, కన్సైన్స్గా ఉండాలి, చాలా తక్కువగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. మరి ఒక పక్క కోర్ 70 మార్కులు కవర్ చేసుకోవాలి, మరొక 30 మార్క్స్ కవర్ చేసుకోవాలి. ఆ విధంగా డిజైన్ చేస్తున్నాం మనం. చూస్తే మనకు ఈ యొక్క ఇంగ్లీష్ను మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ మనం ఏం చేసుకోవాలంటే 3గా డివైడ్ చేసుకోండి. ఒకటి వొకాబులరీ పార్ట్గా, 2 గ్రామర్ పార్ట్గా, 3 రీడింగ్ స్కిల్స్ మీద డిసైడ్ చేసుకోండి. చూస్తే వొకాబులరీ దాంట్లో చూస్తే మనకు సినానిమ్స్ చేయడం జరిగింది, హోమోనిమ్స్ ఉన్నాయి, ఆంటోనిమ్స్ ఉన్నాయి, మిస్స్పెల్డ్ వర్డ్స్ ఉన్నాయి, ఓవర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇన్ఫినిట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇవి మనం కంప్లీట్గా వొకాబులరీగా మనం తీసుకోవచ్చు. మరి ఖచ్చితంగా నాకు ఒక వొకాబులరీ, ఒక సినానిమ్, ఒక ఆంటానిమ్, ఒక మిస్స్పెల్డ్, ఒక వన్ వర్డ్ ఇస్తే చెప్పలేం, ఇవ్వలేదు, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ అన్ని కలుపుకొని మనకు 5 మార్కులు అయినప్పుడు మనకు ఖచ్చితంగా ఇది ఇస్తాడో మనం చెప్పలేం. సో ఖచ్చితంగా అయితే ఏదో ఒక పార్ట్ నుంచి వస్తుంది. మనమైతే అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సిలబస్ అయితే ఎక్కువ ఉంది, కానీ చాలా టాప్ మోస్ట్ బిట్స్, టాప్ మోస్ట్ టాపిక్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో గ్రామర్ పరంగా చూస్తే స్పాటింగ్ ఎర్రర్ ఉంటుంది కంపల్సరీగా. సో స్పాటింగ్ ఎర్రర్ ఉంది కదా, మహా అంటే 1 మార్క్ ఉంటుంది మిత్రమా, ఒక క్వశ్చన్ ఉంటుంది. దానికోసం మొత్తం గ్రామర్ అంతా చదువు మనకి వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో మొత్తం గ్రామర్ అవసరం లేదు, టాప్ మోస్ట్ బిట్స్. సో అన్నీ కూడా మనకు కూడా ఏం చేస్తారంటే ఇది ముఖ్యంగా ఎస్ఎస్సి సిలబస్ బేస్ చేసుకుంది కాబట్టి ఎస్ఎస్సి ప్రకారం మీరు ఫాలో అయిపోవాలి మనం. ఓకే, స్పాటింగ్ ఎర్రర్ ఒకటి ఉంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఈ రెండులో ఒకటే ఉంటుంది, ఒకటి అదన్నా ఇదన్నా ఉంటుంది. తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని చెప్పడం జరిగింది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది కొన్నిసార్లు ఇది వొకాబులరీ బేస్డ్గానే ఉండొచ్చు, లేదా గ్రామర్ బేస్డ్గా ఉండొచ్చు. ఖచ్చితంగా ఇది గ్రామర్లో ఉంటుందని చెప్పలేం, ఇది వొకాబులరీలో ఉంటుందని చెప్పలేం. ఇది కొన్నిసార్లు యాక్టింగ్ యాజ్ వొకాబులరీ పార్ట్, కొన్నిసార్లు యాక్టింగ్ యాజ్ గ్రామర్ పార్ట్. సో నెక్స్ట్ ఇంకో పార్ట్ వచ్చేసి రీడింగ్ స్కిల్స్గా ఒకటి పెట్టుకోండి. సో రీడింగ్ స్కిల్స్ ఏమంటే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా 2 ప్యాసేజీలు ఉన్నాయి అనుకోండి, వాడు చెప్పడం క్లియర్గా. సో 2 ప్యాసేజీలు ఉంటాయి. మరి మనకి బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సి ఏం చేస్తారు, బ్యాంక్స్లో అయితే ఒక ప్యాసేజ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. అదే ఎస్ఎస్సి కూడా ఏం చేస్తాడు, ఒక ప్యాసేజ్ 5 క్వశ్చన్ ఇస్తాడు. కానీ మనకు ఒక ప్యాసేజ్ 5 క్వశ్చన్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదంటే అన్ని కలుపుకొని మనకి ఇవ్వాల్సింది 5 క్వశ్చన్లు మాత్రమే. కాబట్టి ఒక ప్యాసేజ్ 5 క్వశ్చన్ ఇచ్చే ప్రసక్తే లేదు. మనకి ఏం చేస్తాడు, ఒక ప్యాసేజ్ ఒక క్వశ్చన్ ఉంటుంది. మరి ప్యాసేజ్ లెంత్గా ఉంటుంది, బ్యాంక్ లాగా అలాంటి ఎస్ఎస్సి లాగా అంటే అంత ఉండదు. సో మనకి ఏం చేస్తారంటే ఇక్కడ కంపల్సరీగా ఈ యొక్క ప్యాసేజ్ అనేది 4 to 5 లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, ప్యాసేజ్ అనేది 4 to 5 లైన్ ఇచ్చి ఆ యొక్క కంప్లీట్ యొక్క 5 లైన్స్ మీద కింద ఒక క్వశ్చన్ ఇస్తాడు. అది కూడా చెప్పడం వల్ల ఒకవేళ 2 అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, కంపల్సరీ 2 ఉంటుంది. ఒకటైతే ఏమన్నాడు, స్టోరీ బేస్డ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, అంటే స్టోరీ బేస్డ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. ఇంకొకటి కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ బేస్డ్ లేటెస్ట్ అన్నాడు. అంటే ఏమి ఈ రోజు మనం ఏం చేయాలి, ఇంకా పేపర్ చదువుకుంటూ పోవాలి. మరి అదే పెట్టిస్తారు చెప్పలేం. అంటే కరెంట్ ట్రెండ్ మీద అక్కడ ఇక ప్యాసేజ్ అనేది దేని గురించి చెప్తా ఉంది, లేదా ఇక ప్యాసేజ్లో ఉన్నటువంటి ఒక హైలైట్ ఒక వర్డ్ ఇచ్చి దీని సినానిమ్ ఏముంది, దీని ఆంటోనిమ్ ఏముంది, సో ఇట్లా ఇచ్చే అవకాశం మనకు ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా అయితే ఒక కాంప్రిహెన్షన్ అయితే ఏం చెప్పాడు, ఒకటి జనరల్ స్టోరీ మీద ఉంటుంది, మరొక కాంప్రిహెన్షన్ ఏ విధంగా ఉంటుందంటే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద, అంటే లేటెస్ట్ ఎడిటోరియల్ చెప్పాడు. ఖచ్చితంగా లేటెస్ట్గా ఎడిటోరియల్స్ మీద వేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది వచ్చేసి మనకు కాంప్రిహెన్షన్ మీద వేయడం జరిగింది. ఓకేనా. సో తర్వాత పారా జంబులు కూడా ఉండొచ్చు, లేకుంటే క్లోజ్ టెస్ట్ కూడా ఉండొచ్చు. సో క్లోజ్ టెస్ట్ కూడా మనకి ఏముంటుంది, 2-5 క్వశ్చన్స్ ఏమి, ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే ఒక 4-5 లైన్లు ఇచ్చి మధ్యలో ఒకటి ఎత్తి పడేస్తాడు. అంటే దట్ ఈస్ కాల్డ్ మన క్లోజ్ టెస్ట్ అన్నా కూడా పర్లేదు, లేదా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్నా పర్లేదు. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అయితే 1 or 2 సెంటెన్స్ ఉండిపోతుంది. ఇక్కడ క్లోజ్ టెస్ట్లో వచ్చినప్పుడు అది ఒక 3-4 లైన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఇచ్చినప్పుడు సిలబస్. సో యాజ్ ఫర్ సిలబస్ ఏ విధంగా ఇచ్చాడో, అంటే ఇక్కడ ఇచ్చారు కదా మనకు కాంప్రిహెన్షన్ అనేసి స్టోరీ బేస్డ్ చెప్పడం జరిగింది కదా. సో ఎడిటోరియల్ చెప్పడం జరిగిందా. మనం ఏం చేస్తామంటే హిందూ పేపర్ నుంచి ఎడిటోరియల్ తీసుకోవడం జరుగుతుంది. ఒక మంచిగా పారాగ్రాఫ్ తీసుకుని దాని నుంచి 1-2 క్వశ్చన్ ఫ్రేమ్ చేసి మేము మీకు అందిస్తాం. ఎందుకంటే మీకు ఇంత సమయం రాదు, మీరు ఇప్పుడు అన్నీ నేర్చుకుని పండి ఎక్కడ నేర్చుకుంటారు. అందువల్ల మేము మీ యొక్క బాధ్యత మేము తీసుకొని దాన్ని కన్సెన్స్ చేసి మీకు ఎక్కడ యూజ్ఫుల్గా ఉంటుందో దాన్ని మీకు మనకి యాప్లో మీకు ఉంచడం జరుగుతుంది. అదే మాదిరిగా సినానిమ్స్ మీద ఒక 100 క్వశ్చన్స్, ఆంటోనిమ్స్ మీద ఒక 100 క్వశ్చన్స్, మిస్స్పెల్డ్ మీద ఒక 100 క్వశ్చన్స్, వన్ వర్డ్స్ మీద ఒక 100 క్వశ్చన్స్, ఇన్ఫినిట్ ప్రైజ్ మీద ఒక 100 క్వశ్చన్స్, స్పాట్ ఎర్రర్స్ ఒక 100 క్వశ్చన్స్, ఈ విధంగా చేసుకుంటూ పోతాం. యాక్టివ్ మీద ప్యాస్ 100 క్వశ్చన్స్. ఆ విధంగా ఇస్తూ ఏం చేస్తాం వల్ల మీకు మినిమం మనం 50 టెస్టులు మీకు ఇస్తాం వల్ల. సో మినిమం 50 టెస్టులు మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది అనమాట.
సో అది మనకి ఉత్తమ్ అకాడమీ యాప్లో మీకు లభిస్తుంది. మరి రీజనింగ్ పరంగా మీకు ఏముందంటే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్పడం జరిగింది. అంటే వాటి ఇచ్చిన సిలబస్ ప్రకారం అయితే మాత్రం ఇది బ్యాంక్ రీజనింగ్ అయితే కాదు. సో బ్యాంక్ రీజనింగ్ అయితే కాదు. ఏ రీజనింగ్ ఇది అంటే కంప్లీట్గా ఎస్ఎస్సి రీజనింగ్. మరి ఏమి ఇచ్చామనుకంటే కోడింగ్ డీకోడింగ్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఏ ఎగ్జామ్ రాసినా, రైల్వేస్ అయినా, ఎస్ఎస్ అయినా, ఏపీ హైకోర్టు అయినా, ఏపీపీ ఎగ్జామ్స్ ఏదైనా సరే కంపల్సరీగా మనకి ఇచ్చేది అంటే కోడింగ్ డీకోడింగ్ గ్యారంటీ ఇచ్చేస్తున్నాడు. కాబట్టి కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు. తర్వాత సిరీస్ ఇచ్చాడు. ఇక సిరీస్ మనకు నెంబర్ ఆఫ్ మన టైప్స్ ఉంటాయి. ఒకటి నెంబర్ సిరీస్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు, లేదా మిక్స్డ్ సిరీస్ కావచ్చు, లేదా నాన్ వర్బల్ సిరీస్ కూడా కావచ్చు. తర్వాత అనాలజీ క్లాసిఫికేషన్ జరిగింది. ఓకే, ఇక్కడ అనాలజీ అంటే ఇది లెటర్ అనాలజీ అయినా కావచ్చు, లేదంటే నెంబర్ అనాలజీ అయినా కావచ్చు, లేదంటే ఫిగర్ అనాలజీ అయినా కావచ్చు. అంటే వెర్బల్, నాన్ వెర్బల్. ఓకే, అనాలజీ లేదా క్లాసిఫికేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది పేరుకి ప్రాబ్లమ్ సాల్వింగ్, కానీ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడుగుతారనమాట. దాంట్లో ముఖ్యంగా ఏముండొచ్చు, మనకు సిలాజిజం గ్యారంటీ ఉండే క్వశ్చన్, కానీ అక్కడ మనకు సిలబస్లో సిలాజిజం ఇవ్వలేదు. కానీ మనకి ఇచ్చిన టాపిక్ ఏంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఖచ్చితంగా దాంట్లో మనకు సిలాజిజం ఉండి తీరుతుంది. దాంతోపాటుగా పజిల్ ఉండవచ్చు, లేకుంటే సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉండవచ్చు. సో దాంతోపాటుగా అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ ఉండొచ్చు, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ కూడా ఉండవచ్చు. ఇది అని ఖచ్చితంగా చెప్పడం. సో సింప్లీ సే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇక్కడ మనకు ఈవెన్ డైరెక్షన్స్లో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది, బ్లడ్ రిలేషన్స్లో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, సిలాజిజంలో ఉంటుంది, పజిల్స్లో, ఇవన్నీ కమ్స్ అండర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇటీవల కాలంలో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ ఏంటివంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచే. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. చెప్పాలంటే రీజనింగ్లో మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం టార్గెట్ పెట్టుకోవాలి. సో డ్యామ్ సూర్యుగా 5 వస్తాయి. కొంచెం ఫోకస్ చేసుకుంటే మీరు దీనికి ఒక 20 hours కేటాయిస్తే ఈ యొక్క రీజనింగ్ మీద మీకు గ్యారెంటీగా 5 పడి తీరతాయి. ఓకేనా. తర్వాత బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, తర్వాత వెన్ డయాగ్రామ్స్ కూడా జరిగింది. సో వెన్ డయాగ్రామ్స్ అని ఇచ్చే చాలా సింపుల్గా ఉంటుంది. సో తర్వాత పంచ్డ్ ఫిగర్ కానీ, ఫోల్డింగ్ ఫిగర్ కానీ, అన్ఫోల్డ్ ఫిగర్ కానీ, ఇవన్నీ కూడా దీంట్లో మనకు నాన్ వర్బల్ కింద వస్తుంది. తర్వాత ఫిగర్ అనాలజీ అని కానీ, ఇక్కడ ఒక వర్బల్ అనాలజీ ఎట్లా వస్తుంది అనమాట. తర్వాత ఎంబెడెడ్ ఫిగర్స్ ఇవన్నీ కూడా మనకు ఇచ్చినటువంటి ఉంటే రీజనింగ్ కింద ఇవ్వడం జరిగింది. అయితే నేను మీకు గ్యారెంటీ హామీ ఇవ్వగలను, 5 మీరు ఈజీగా స్కోర్ చేసుకోవాలి. ఏ ఒక్క మార్కు కూడా మీకు తగ్గకూడదు. ఎందుకంటే మనకు చాలా అత్యంత సులభంగా ఉన్నటువంటిది ఈ యొక్క మనకు పేపర్ 2లో ఏది అంటే అది ఇంటెలిజెన్స్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడో పార్ట్ ఏమంటే మనకు జనరల్ అవేర్నెస్. 7 క్వశ్చన్స్ ఉంటాయి. మరి జనరల్ అవేర్నెస్ అనేది క్వశ్చన్స్ ఏమో తక్కువ, సిలబస్ మనకి చాలా వ్యాస్ట్గా ఉంది. సో దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయమాకండి. దీన్ని హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ ఇవన్నీ చదువుతా పోతే మనకు కోర్ దెబ్బ పడుతుంది, ఇక్కడ దెబ్బ పడుతుంది. మీరు ఎంత చదివినా కూడా ఈ యొక్క జనరల్ అవేర్నెస్లో మనకు ఫుల్ స్కోర్ రాదు. అప్పుడు ఏం చేయాలి, మనం మెయిన్ టాపిక్స్ ముఖ్యంగా ఎంసీక్యూలు బాగా చూసుకుంటే సరిపోదు. ఎందుకంటే వన్ అండ్ హాఫ్ మంత్లో మనకు ఉంది. కాబట్టి ఇప్పుడు మనం కంప్లీట్గా సపరేట్గా హిస్టరీకి, పాలిటీకి, జాగ్రఫీకి వీడియోస్ చూసుకొని బుక్స్ కొనుక్కుంటే మనకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎంత చదివినా కూడా దీంట్లో ఫుల్ స్కోర్ ఎవరు కూడా చేయలేరు. ఈజీగా స్కోర్ చేసి మనకి ఏంటంటే ఇంగ్లీష్ ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు, మెంటల్ బిట్టి రీజనింగ్ ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు, మ్యాథ్స్ ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు, మరియు కంప్యూటర్స్ కూడా మీరు ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క జనరల్ అవేర్నెస్ అయితే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని ఎక్కువ మీరు ఫోకస్ చేసుకొని హైరాణ పడాల్సిన అవసరం లేదు. మనకు నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి దీన్ని టెక్నిక్ కూడా చెప్తాను. మీరు ఏమి చదవకపోయినా దీంట్లో 2 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. 2 మార్క్స్ గ్యారెంటీగా తెచ్చుకుంటా అన్ని ఎట్లా మీకు చెప్తా. అంటే మీరు ఏం చదవకపోయినా సరే 2 మార్కులు వస్తాయి. కానీ మన టార్గెట్ అది కాదు. సో మన టార్గెట్ అది కాదు. మన టార్గెట్ మినిమం 4 to 5 మార్క్స్ మనం ఇక్కడ టార్గెట్ పెట్టుకోవాలి. మనం ఏం చదవకపోయినా 2 మార్కులు గ్యారెంటీగా ఆ యొక్క టెక్నిక్ అయితే నాకు ఆడదు, నేను చెప్తాను మీ తర్వాత. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు సిలబస్ అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ చూడండి మీరు. సో ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ మీద ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూడండి. తర్వాత కరెంట్ అఫైర్స్ ఒక బిట్ గ్యారెంటీగా వస్తుంది. ఓకే. తర్వాత హిస్టరీ, తర్వాత పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇండియన్ కల్చర్, ఇక్కడ మనకు స్ట్రాటజీ కూడా పడే అవకాశం ఉంటుంది. తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ అంటే మనం చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 పార్ట్స్ ఉన్నాయి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఎత్తుకుంటే కష్టం. అంటే అండ్ యావరేజ్ మీద ప్రతి దాని మీద నుంచి కూడా మనకు ఒక్క బిట్టుపడే అవకాశం ఉంటుంది. అందుకే కరెంట్ అఫైర్స్ మీద గ్యారెంటీకి అయితే మాత్రం 1 నుంచి 2 ఇదే మనకు మెయిన్ మేజర్ మనకి ఇదే.
సో మేజర్ రోల్ మనకి ఏదంటే కరెంట్ అఫైర్స్ మనకు మేజర్ మినిమం 1 నుంచి 2 బిట్లు గ్యారెంటీ కూడా అవకాశం ఉంది. తర్వాత మీకు ఈజీగా ఉండేది ఏమంటే మీకు జాగ్రఫీ లేదా పాలిటీ ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క మార్కే పెట్టుకోండి. సో ఒక మార్క్ అంటే ఇప్పుడు హిస్టరీ అనుకోండి, 3 పార్ట్లు హిస్టరీ ఉంది మనకు, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. 3 చదివితే ఒక మార్క్ అన్ని చదవాలన్నా వద్దు కదా, అందుకే చెప్పేది. సో వీటి మాత్రం మీరు ఎంసీక్యూ ఫాలో అయితే బెటర్. దానికన్నా బెటర్ ఏమంటే కరెంట్ అఫైర్స్ మీరు చూసుకుంటే ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మీకు హిస్టరీ బిట్లు పడతాయి, ఇక్కడ మీకు ఇండియన్ కల్చర్ పడుతుంది, ఇక్కడ మీకు జాగ్రఫీ పడుతుంది, ఇక్కడ నుంచి మనకు ఎకనామీ పడుతుంది, ఇక్కడ మనకు పాలిటీ పడుతుంది, ఇక్కడ మనకు రీసెర్చ్ కూడా పడుతుంది. అంటే ఒక కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల ఈవెన్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కూడా అంతే, ఒక పేపర్ రీడింగ్ చేయడం వల్ల మనకు అన్నీ కూడా అక్కడి నుంచి కవర్ అవుతాయి. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఫోకస్ చేసుకోండి. దీని మీద ఎక్కువ టైం అయితే కేటాయించద్దని నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది మనకు జనరల్ అవేర్నెస్ ఉండే 7 క్వశ్చన్. ఎందుకంటే ఇది సెకండ్ మేజర్ అనమాట. ఎందుకంటే మ్యాథ్స్ తర్వాత అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ తర్వాత హైయెస్ట్ మార్క్ ఉండేది దేనికంటే జనరల్ అవేర్నెస్. కానీ మోర్ సిలబస్, తక్కువ సిలబస్లో ఎక్కువ మార్కులు గెయిన్ ఏదంటే రీజనింగ్ మాత్రమే. సో తక్కువ సిలబస్ మార్క్స్ 5 పడి తీరుతారు. ఇంగ్లీష్ కూడా ఈజీ మిత్రం, ఇంగ్లీష్ పెద్ద కష్టం కాదు మీరు అనుకుంటారు. ఇంగ్లీష్ కూడా మీరు మినిమం అయితే 4 మార్క్స్ మీరు ఈజీ గెయిన్ చేసుకోవచ్చు. సో మనం అయితే మీకు క్లాస్ చెప్పిస్తాం. తర్వాత చూస్తే ఆప్టిట్యూడ్. సో ఆప్టిట్యూడ్లో మనకి క్లియర్ కట్గా ఇదని చెప్పలేదు, కానీ నెంబర్ సిస్టమ్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ అంటే ఇక్కడ మనకు మేబీ సింప్లిఫికేషన్స్ రావచ్చు, నెంబర్ సిరీస్ రావచ్చు, రాంగ్ నెంబర్స్ రావచ్చు. ఓకేనా? వీటి మీద నుంచి ఒక బిట్టు పడవచ్చు. తర్వాత ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. సో పేరుకి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, కానీ గతంలో కూడా చాలా ఎగ్జామ్స్ ఇచ్చారు మ్యాగ్నిట్యూడ్ అని, కానీ బిట్ అయితే మ్యాక్సిమం రాలేదండి. ఈసారి కూడా మ్యాక్సిమం మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ నుంచి మనకు బిట్టు రాకపోవచ్చు. ఇది నాకు పర్సనల్ మోస్ట్లీ రాకపోవచ్చు అనుకుంటా. తర్వాత అరిథమెటికల్ కాన్సెప్ట్స్ అన్నాడు. ఇక్కడ అరిథమెటికల్ కాన్సెప్ట్స్ అంటే ఏమంటే మెయిన్ ఇక్కడ మనకు పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, పార్ట్నర్షిప్, రేషియో ప్రపోర్షను, మెన్సురేషను, డేటా ఇంటర్ప్రిటేషను, ప్రాబిలిటీ, పర్మిటేషన్ కాంబినేషన్స్ ఏవో దండిగా ఉన్నాయి. కానీ ఎక్కువ అరిథమెటికల్ కాన్సెప్ట్స్లో మనకి 8 క్వశ్చన్స్ కదా, 8 క్వశ్చన్ అంటుకు సప్లై చేయాలి. కాబట్టి నెంబర్ సిస్టమ్ నుంచి వాడు ఖచ్చితంగా 1-2 బిట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఆడికి అయిపోయింది, నెంబర్స్ క్లోజ్ అయిపోయింది. తర్వాత మనకు ఇక్కడి నుంచి మనకి ఎక్కువ బిట్లు పడతాయి ఇంకా. సో ఒకవేళ అనుకుంటే డిఏ నుంచి 1 బిట్టు పడింది అనుకోండి, డిఏ నుంచి 1 బిట్టు పడితే 2 బిట్లు పడితే మనకి ఇక్కడ 2 బిట్లు, ఇక్కడ 1 బిట్టు, 3 బిట్లు ఎన్ని అయిపోయినాయి. ఎందుకంటే మొత్తం 5 క్వశ్చన్స్ పంచుతాడు. ప్యూర్ మ్యాథ్స్ లేదు, నో జామెట్రీ మీద. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ అంటే జామెట్రీనే, 1 పడవచ్చు చెప్పలేము. కానీ ట్రిగనామెట్రీ మీద కానీ ఆల్జిబ్రా కూడా పడచ్చేమో. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ వీటి మీద మోస్ట్లీ మనకు క్వశ్చన్స్ పడకపోవచ్చు. అయితే ఇక్కడ అరిథమెటికల్ కాన్సెప్ట్స్ అంటే మీకు చూడాల్సింది అంటే ముఖ్యంగా పర్సెంటేజ్ చూడండి. ఓకే, పర్సెంటేజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. పర్సెంటేజ్ తర్వాత మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపిటీషన్ 2 కలుపుకొని 1 బిట్టు పడుతుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జామినేషన్లో ఈ బిట్టు లేకుండా ఎక్కడ లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ సివిల్స్ కానీ, గ్రూప్స్ కానీ, ఏపీబీఎస్ ఎగ్జామ్స్ ఏదైనా పర్లేదు, కంపల్సరీగా ఈ 2 నుంచి 1 బిట్టు పడే అవకాశం ఉంటుంది. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్. సో రేషియో అండ్ ప్రపోర్షన్. సో బిజినెస్ నుంచి కూడా చెప్పలేం, కానీ దట్ ఈస్ కాల్డ్ పార్ట్నర్షిప్, ఇక్కడ చెప్పలేం. కానీ ఒకవేళ మనకు రేషియో ప్రపోర్షన్ వచ్చిందనుకోండి, అది వచ్చిందంటే పార్ట్నర్షిప్ ఈజీనే. ఇంకా పెద్దగా అంటే ఈ 2 కలిపి ఉంటుంది. సో రేషియో అండ్ ప్రపోర్షన్ అన్న పార్ట్నర్షిప్ అన్న ఒకటేలాగా ఉంటుంది, కాబట్టి మనకి ఇబ్బంది పడిన అవసరమే లేదు. తర్వాత మనకు యావరేజ్ను, ఏజెస్ను ఒకలాగా భావించండి. సో యావరేజ్ ఏజెస్ నుంచి 1 బిట్ అని మీరు భావించండి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏమంటే టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్ నుంచి మాత్రం డెఫినెట్గా మనకు బిట్టు పడి తీరుతుంది. సో మినిమం అయితే 1 బిట్ అయితే గ్యారంటీ పడుతుంది. సో టైమ్ అండ్ వర్క్ మాత్రం మీరు మిస్ చేసుకోవద్దండి. మెన్సురేషన్ గురించి అయితే మాత్రం చెప్పలేం, మెన్సురేషన్ మీద మోస్ట్లీ పోకపోవచ్చు అనుకుంటున్నా. కానీ ఇవి మాత్రం మనం చేయాలంటే కంపల్సరీగా మనం చేసుకోవాల్సింది ఏది? పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్ అండ్ పార్ట్నర్షిప్, దెన్ టైమ్ అండ్ వర్క్. దీంట్లో ఇంకా స్పీడ్ అంత వస్తుంది. దీంట్లోనే ఇంకా బోర్డ్స్, స్ట్రీమ్స్, ఓకేనా, ట్రైన్స్ అన్ని దీంట్లోనే వస్తాయి. ఇంకా టైమ్ అండ్ వర్క్లో దీనిలో ఓకే. అదేంటంటే మనకు స్పీడ్, టైము అండ్ డిస్టెన్స్, ఓకే, ఇవన్నీ కూడా ఒకే మోడల్ ఉంటాయి మనకు. ఓకేనా? సో ఇవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, టైమ్ అండ్ వర్క్, అదే రిలేటెడ్లో ఉన్నటువంటిది స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో ప్రపోర్షన్, ఎస్ఐ అండ్ సిఏ, పర్సెంటేజ్. సో డేట్ ఎంటర్ప్రైజ్ నుంచి కూడా మనకు ఖచ్చితంగా 1 బిట్టు పడే అవకాశం ఉంటుంది. ఇవి మీరు ఫస్ట్ బాగా చూసుకోండి. ఆ తర్వాత టైం ఉంటే పర్ముటేషన్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, మెన్సురేషన్, దాని వెళ్ళిపోతాం. లేకుంటే మనకు అంత అవసరం. ఫస్ట్ మనకి ఏవైతే టాప్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్నాయో వాటి మీద మనం క్లాసెస్ నేర్చుకుంటాం. తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. సో ఇది మనకి ఇష్టం. తర్వాత చూస్తే కంప్యూటర్ నాలెడ్జ్. ఇది మాత్రం వచ్చినటువంటి సిలబస్లో చాలా సింపుల్ కాన్సెప్ట్స్.
సో జనరల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కంప్యూటర్లో మనకు దాదాపుగా 40 టెస్టులు మనకు ఉన్నాయన్నమాట. ఆడికి చేసినటువంటివి 40 టెస్టులు ఉన్నాయన్నమాట. ఈచ్ టెస్ట్ కంటెంట్స్ 40 బిట్స్ అనమాట. చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ యొక్క మన యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ను ఉన్నటువంటి బిట్స్ చూసుకుంటే దాని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంది. ఆ బిట్లు చూసుకుంటే మీకు ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ 5 మీరు ఖచ్చితంగా మీరు గెయిన్ పొందే అవకాశం ఉంది. సో ఆ విధంగా ప్రతి బిట్టు ఏ బిట్టు కూడా మిస్ కాకోకుండా మీకు కవర్ చేయడం జరిగింది. దాదాపుగా 40 టెస్టులు చేయడం జరిగింది. ఓకే, 40 ఇంటూ ఒక 40 అంటే దాదాపుగా మీకు కూడా కొన్ని టెస్టులు 20 ఉన్నాయి, కొన్ని టెస్టులు ఏమో 40 ఉన్నాయి. అంటే దాదాపుగా ఇక్కడ మీకు 1000 బిట్లు కవర్ చేయడం జరిగింది. అన్నీ కూడా గతంలో అడిగినటువంటి ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ అండ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి బిట్స్ అనమాట. సో ఖచ్చితంగా ఈసారి వీళ్ళు కొత్తగా పెడుతున్నారు కాబట్టి ఆ బిట్లకే పోతారు వాళ్ళు కూడా. ప్రతి బిట్టు ప్రతి టాపిక్లో కూడా మన ఉత్తమ్ అకాడమీలో ఉన్నటువంటి బిట్టును మీకు కవర్ చేయడం జరిగింది. ఇవి నేర్చుకుంటే మీకు మ్యాక్సిమం కలిసి ఫుల్ స్కోర్ పడే అవకాశం అయితే మీకు ఉంది. ఏమిచ్చారు అన్ని సింపుల్ కానీ అన్నీ పూర్తి రాలేదన్నమాట. సో కంప్యూటర్ బేసిక్స్, సిపి అంటే ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైసెస్, కీబోర్డు, మౌస్, కంప్యూటర్ మెమరీస్, మెమరీ టైప్స్ ఆఫ్ మెమరీస్, పోర్ట్లు, షార్ట్కట్ కీస్ కీబోర్డ్లో, ఓకేనా, సాఫ్ట్వేర్ గురించి, హార్డ్వేర్ గురించి, ఎంఎస్ ఎక్సెల్ అయితే, పవర్ పాయింట్స్ అయితే, ఇంటర్నెట్ అయితే, ఈమెయిల్స్ అయితేనేమి, ఓకే, తర్వాత బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ సిస్టమ్స్ అయితేనేమి, సెక్యూరిటీ థ్రెడ్స్ ఏంటివి, దాని రెమెడీస్ ఏంటివి, ఓకే, వీటన్నింటి మీద సింపుల్గా ఉన్నటువంటి టాపిక్ మనకి ఏంటంటే కంప్యూటర్లో మీరు ఏం చేసుకోవచ్చు అంటే కంప్యూటర్లో మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను మీతో మీకు హామీ ఇవ్వగలను. అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్లో రీజనింగ్ 5 తెచ్చుకోవాలి. మీరు కంప్యూటర్ నాలెడ్జ్కి 5 to 5 తెచ్చుకోవాల్సిందే. అడిగే మీకు 10 మార్కులు అయిపోయింది. ఇంగ్లీష్ కూడా మీకు మ్యాక్సిమం మీరు 4 to 5 గ్యారెంటీ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మీరు బీటెక్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి. సో బీటెక్ గ్రాడ్యుయేట్స్ అంటేనే మీ దగ్గర ఇంగ్లీష్ సత్తా ఉంటుంది. అది కూడా ప్రజెంట్ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం వల్లే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటున్నా. సో అది 5 మార్కులు. అడిగి ఎంత వచ్చి మనకు 15 మార్కులు అయిపోయింది. సో మీరు కొంచెం ఫోకస్ చేసుకుంటే మ్యాథ్స్లో కూడా మీరు 5 నుంచి 7 తెచ్చుకోవచ్చు. పెద్ద కష్టం కాదు. ఓకే, 5 నుంచి, ఎందుకంటే మీరు అంత మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లే కదా. సో నాన్ మ్యాథ్స్ అనుకోండి భయపడాలి. బీటెక్ అంటే మ్యాథ్స్ స్టూడెంట్సే కదా. మీరు సివిల్ చేసినా, ఎలక్ట్రికల్ చేసినా, ఓకేనా, కమ్యూనికేషన్ చేసినా మీరందరూ కూడా ఎవరు ఖచ్చితంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లే కాబట్టి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లకు ఇక 5 to 10, 7 తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. మీరు కొంచెం 7 కూడా తెచ్చుకోవచ్చు. మీకు ఎక్కడ ఇబ్బంది పడతారు మీరంటే ఒక జీకేలో మాత్రం మీరు ఇబ్బంది పడతారు. సో జీకేలో అయితే మాత్రం 7 తెచ్చుకోలేము. కానీ కనీసం మన అటెంప్ట్ ఏమి చదవకపోయినా 2 మార్కులు గ్యారంటీ. నేను చెప్తాను, మీకు ప్రామిస్ చేస్తాను. ఏమి చదవకపోయినా 2 మార్కులు గ్యారంటీ. ఆ యొక్క టెక్నిక్ ఏదో నేను చెప్తాను, ఇప్పుడు చెప్పాను, ఎగ్జామ్ దగ్గర చెప్తాం. ఓకేనా, మరి మీరు ఇంకా కొంచెం చూద్దాంలే అని కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసుకుంటే, ఒకవేళ కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఇచ్చారనుకోండి, పాలిటీ కానీ జాగ్రఫీ కానీ, మీరు ఇంకో 2 మార్కులు పెంచుకోవచ్చు. సో అంటే మనకు జాబ్ డిసైడింగ్ చేసే ఫ్యాక్టర్ ఏది అంటే ఒక పేపర్ 2 మాత్రమే. చాలామంది ఏం చేస్తున్నారు అంటే పేపర్ 2 ఏముందిలే, ఇలా కాదు. చాలామంది ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళైతేనేమి, ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళైతేనేమి, ఎవరితో ఏం చెప్తున్నారు, మీరు కోర్ కదా, 70% స్కోర్ ఉంది కదా, మీరు దీన్ని బాగా ఫోకస్ చేయండి, 30 మార్క్స్ కదా, అది నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలామంది. సో నెగ్లెక్ట్ చేయకూడదు మాత్రమా. ఎందుకంటే వాటితో పోల్చుకుంటే, కోర్తో పోల్చుకుంటే ఇవి చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లో మీరు 1/4 కాదు కదా, 1/10 ఎఫర్ట్స్ పెట్టినా కూడా, కోర్ సబ్జెక్ట్లో 1/10 ఎఫర్ట్స్ పెట్టినా కూడా మీరు ఇక్కడ మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు పేపర్ 2 మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయమాకండి. సో మీకు ఏమేమి కావాలనో ఉత్తమ్ అకాడమీ నుంచి మీకు యూట్యూబ్ ద్వారా అయితేనేమి, మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ ద్వారా అయితేనేమి మీకు క్లాసెస్ మీకు అందిస్తాం అన్నమాట. సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఫ్రీ బ్యాచ్ ఉంది, పెయిడ్ బ్యాచ్ ఉంటుంది. మీకు ఫ్రీ బ్యాచ్లో కూడా మీకు ఏం చేస్తామంటే మీకు కొన్ని టెస్టులు కానీ, కొన్ని వీడియోస్ కానీ ఫ్రీగా పెడతాం. సో పెయిడ్ బ్యాచ్ వాళ్ళకి అయితే కంప్లీట్ కోర్స్ అనేది మీకు అందుబాటులో పెడతాం అనమాట. సో జూలై 1వ తేదీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు మనకి యాప్ని ఈరోజే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 అయితే మీరు కాల్ చేయండి. ఓకే మిత్రమా. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు ఎప్పుడు వదులుకోవద్దండి. ఎందుకంటే ఈ యొక్క అవకాశం మిస్ అయితే మరో 5 ఏళ్ళలో 10 ఏళ్ళు పడుతుంది మళ్ళీ. అసలు అందరూ వెయిట్ చేయకూడదు, మనం సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మీరు జాబ్ కొట్టుకోవాలి, మంచి శాలరీ, మంచి అవకాశం. సో మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ చేయండి మిత్రమా. ఓకే, సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.